భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి హెయిర్ ప్యాక్ చూద్దామండి. చాలామందికి జుట్టు రాలుతూ ఉంటుంది. జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. అలాగే డాండ్రఫ్ సమస్య కూడా ఉంది. అవి రెండు పోగొట్టడానికి ఇది ఒక మంచి హెయిర్ ప్యాకు. లేట్ చేయకుండా దానికి ఏం కావాలో ప్రాసెస్ చూద్దాము. ముందుగా మందార పూలు తీసుకోవాలి. ఎర్ర మందార పూలు, ఒంటి రెక్క మందారము తీసుకొని వాటి మధ్యలో ఉన్న పాటు వెనక సైడ్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అవి రెండు తీసేసుకోవాలి. ప్రతి ఒక్క పువ్వు కూడా అలానే తీసుకోవాలి. దీనికి ఫ్రెష్గా ఉన్న పూలే కాదండి, ఇట్లా వాడిపోయిన పూలు కూడా తీసుకోవచ్చు. ఆ వాడిపోయిన పూలు కూడా ఆ మధ్యలో ఉన్న పాటును తీసేసేయాలి. నేను సుమారు ఒక 3 పూలు తీసుకుంటున్నాను. అలాగే మందారం ఆకులు, ఈ ఒంటి రెక్క మందారంకి ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల్ని తీసుకోవాలి. ఒక 10-15 ఆకులు తీసుకుంటున్నాను. అలాగే మెంతులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని ఒక పావు గంట సేపు ఇలా నానబెట్టుకోవాలి. అలాగే కలబంద వెనక గ్రీన్ పార్ట్తో సహా వేసుకోవాలి. అలాగే కొంచెం గోరింటాకు, కొంచెం కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూను కొబ్బరి నూనె, వీటన్నిటిని తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసే ముందు వీటన్నిటిని ఒకసారి వాష్ చేసుకుందాము. ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకొని ముందుగా మందార పూల్ని వాష్ చేసుకుందాము. ఎందుకంటే కంపల్సరీగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే వీటి మీద డస్ట్ ఉంటుంది, లేకపోతే కెమికల్స్ అయినా ఉంటాయి కదా, అందుకని ఇట్లా వాష్ చేసుకుందాం అన్నిటిని ఒకసారి. ఈ ప్యాకు ఈ రెండిటికే కాదండి, డాండ్రఫ్ అను ఇట్లా హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకే కాదు, కొంతమందికి గ్రే హెయిర్ వస్తుంది, అదే అండి తెల్ల జుట్టు అక్కడక్కడ వస్తుంది, 1-2 వస్తుంది. ఆ 2-3టికి మనము వేసుకోలేం కదా కలరు, అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఆ 2-3 వెంట్రుకలు కూడా నల్లగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం మందార ఆకులు కూడా వేసుకున్నాం కదా, అలాగే మెంతులు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్తో సహా వేసేసుకోవాలి. అలాగే గోరింటాకును కూడా కడిగేసుకొని వేసుకోవాలి. ఇంక ఈ ప్యాక్లో మనము ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయాల్సిన పని లేదు, మనం మెంతుల్లో ఉన్న వాటరే సరిపోతాయి దీనికి. ఇప్పుడు ఇట్లా కడుగుతున్నాం కదా, వీటిలో కూడా కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి మనం ఇంకా వాటర్ ఎక్కడ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇట్లా ఆకులన్నిటినీ వేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల ఏంటంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది, అలాగే స్మూత్గా వస్తుంది జుట్టు కూడా. అట్లాగే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి ఇది. ఇప్పుడు గోరింటాకు ఆకులు మొత్తం వేసుకున్నాం కదా, అలాగే అలోవెరా కూడా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను చిన్న పీస్ కాబట్టి కట్ చేయలేదు. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరి నూనె కూడా ఉంది కదా, ఆ కొబ్బరి నూనె కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకెక్కడ మనం ఏమీ యాడ్ చేయట్లేదండి, చెప్పినవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మనం ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తలక పెట్టేసుకొని కుదుళ్ళ నుంచి చివర కొనల వరకు పెట్టేసుకోవాలి, మొత్తము పట్టించాలి. అలా మొత్తం పట్టించిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత మనం తలస్నానం చేసేయాలన్నమాట. అలా తలస్నానం చేసిన తర్వాత ఇట్లాగా వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. వారానికి ఒకసారి కానీ, లేకపోతే కుదరకపోతే నెలకి 2 సార్లు అయినా సరే తప్పకుండా ఈ ప్యాక్ వేసుకోండి. దీనివల్ల మనకి యూజెస్ మళ్ళీ చెప్తానండి. హెయిర్ ఫాల్ తగ్గిపోయిద్ది, అలాగే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ ఉండదు, కంట్రోల్కి వచ్చేసిద్ది. గ్రే హెయిర్ అక్కడక్కడ ఉన్న వాళ్ళకి బ్లాక్గా వచ్చేసిద్ది. అలాగే మన తలలో హీట్ ఉంటుంది కదా, ఆ హీటును కూడా తగ్గించిద్ది అనమాట. ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఈ ప్యాక్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయిద్దని చెప్పి ఈ రెమెడీ చేశా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.